హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు రుణమాఫీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి, అదనపు కలెక్టర్ ఆదేశం. అదేందనేది వీడియో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జిల్లాలోని రెండో విడత 26,376 మంది రైతులకు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరం నుండి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ చాగంటి అనసూయ, ఆర్టీఓ వేణుమాధవరావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఏ బాపూజీ, డీసీఓ పద్మజ, వివిధ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ, జిల్లాలోని మొదటి విడతలోని 56.217 రైతు కుటుంబాలకు 282.7.8 కోట్ల రూపాయలను రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీకి 26,376 మంది రైతులకి కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలను రుణమాఫీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు రైతు రుణమాఫీలో భాగస్వాములైన విజయవంతం చేశారని, కొద్ది క్షణాల్లో రైతుల ఖాతాలోకి రుణమాఫీ జమ అవుతుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి రెండో విడతలో ఏమైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేనని రైతులు, మండల డివిజన్ వ్యవసాయ అధికారులు సంప్రదించాలని ఆమె సూచించారు. కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబర్, అనుబంధం ఫోన్ నెంబర్ తప్పక ఉండడం వల్ల రుణమాఫీ నిధులు జమ కావడం లేదని అట్టిపోయారు. ఏఈఓని కలిసినట్లయితే మీరు యొక్క సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారి రైతులకు తప్పకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంపాలని ప్రభుత్వం ఆదేశిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని, రైతుల కంటే మన ఇంట్లో మనిషిలా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు. డివిజనల్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎటువంటి పొరపాట్లు జరిగిన వెంటనే జిల్లా అధికారులకు దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో రైతు రుణమాఫీ కార్యక్రమంలో జరుగుతుందని, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ గారు తెలపడం జరిగింది. అనంతరం జిల్లా రైతుల రుణమాఫీ చెక్కులు రైతు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.